చూడండి అసలు టోటల్ స్నో, మొత్తం స్నోతో నిండిపోయాయి. రోడ్ అంతా వెళ్తుంటే చెట్టు మీద మొత్తం స్నో పడతా ఉంది. చూడండి. ఇంకా లేనుండి అయితే మార్నింగ్ 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాం. నైట్ అయితే రూమ్ తీసుకొని స్టే చేసాము. హిమాలయన్ అయితే ఇచ్చేసాము అనమాట. ఇంకా బ్యాక్ టు మన రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని మనాలికి అయితే స్టార్ట్ అయిపోయాం. వణుకుతున్నా, ఎందుకో తెలుసా? వెనకాల చూడండి మొత్తం స్నో. అయితే అంగ్లాంగ్లా నుండి మొత్తం లైవ్ స్నో అనమాట. జాకెట్ మీద మొత్తం స్నో పడుతుంది. డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ మీద మొత్తం ఒకటే స్నో. చలికి వణుకుతూ ఆ డ్రైవ్, వామ్మో లిటరల్లీ తూల అయితే తీరిపోయింది నాకు. వెనకాల చూడ ఎంత బాగుంది అసలు, మొత్తం కవర్ అయిపోయింది మొత్తం స్నో. అదే కాకుండా ఇప్పుడు సర్చ్ దగ్గర ఆపేస్తున్నారంట, బికాస్ జిస్పా నుండి మనాలి మొత్తం స్నోఫాల్ అయిపోయిందంట. చూడాలి, దొరికితే జిస్పాకి వెళ్ళిపోయేది, లేదంటే సర్చ్లో స్టే చేసేది. గాలి ఇది చంపేస్తుంది. ఒకసారి ఈ వ్యూ చూసేయండి. ఇది పాంగ్ సిటీ అనమాట, ఐ మీన్ పాంగ్ విలేజ్. వెళ్ళేటప్పుడేమో మొత్తం మట్టి రోడ్డు, ఎప్పుడేమో మొత్తం స్నోతో కప్పేస్తుంది. ఇంకా దారంతా ఫుల్ స్నోనే అంట. చూద్దాం. బురదని మా వాడు వెళ్ళిపోయాడు. నేను ఈ స్నో మధ్యలో నడుచుకొని వెళ్తున్నా. చూడండి అసలు అంతా స్నోనే. ఇంకా పాంగ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. అసలు లే నుండి ఆంగ్లాంగ్లాకి బైక్ డ్రైవ్ చేస్తుంటే స్నో, లైవ్ స్నో, సీజన్లో ఫస్ట్ స్నోఫాల్ అన్నమాట. అంటే నా జీవితంలో ఫస్ట్ టైం స్నోఫాల్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అది కూడా నేను డ్రైవింగ్ చేసి పైన స్నో పడుతుంటే పాప సూపర్ అంటే సూపరు. ఇప్పుడైతే మనం పాంగ్ విలేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి అసలు వెళ్తుంటే దారంతా ఒక సైడ్ మౌంటైన్స్ అన్ని స్నోతో కవర్ అయిపోయాయి. పైనుండి స్నో పడుతుంది, కనిపిస్తుందా? చూడండి అసలు డ్రైవ్ చేస్తుంటే స్నో పడుతుంది పైన. అబ్బా సూపర్ ఎక్స్పీరియన్స్ అబ్బా. అసలు మాత్రం అరాచకం అంటే అరాచకంగా ఉంది ఎక్స్పీరియన్స్. చూడండి అసలు మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారనమాట. అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. అంటే సీజన్స్ ఫస్ట్ స్నోఫాల్ కదా. అసలు వెళ్ళేటప్పుడే తిరుగుతంతా మట్టి, ఫుల్ మట్టి అనమాట. అసలు స్నో కొంచెం అంటే కొంచెం కూడా స్నో లేదు. ఇప్పుడైతే జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో స్నోతో కవర్ అయిపోయిందబ్బా. ఇంతక వరకు లేదంట, కానీ ఫుల్ టు చాలా అంటే చాలా స్నో అయితే పడింది. చూద్దాం దారిలో ఎంతవరకు ఉంటుందో ఇలా స్నో. చూస్తున్నారా, ఈ కొండలు మొత్తం స్నోతో అయితే కవర్ అయిపోయింది. ఇంకైతే చూడు ఆపని చూడండి. ఇక్కడ అందరు దిగి ఫోటోలు తీసుకుంటున్నారు లైవ్ స్నోలో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అబ్బా. అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అబ్బా, మళ్ళీ సేమ్ రూట్ లేనుండి మనాలి 350 కిలోమీటర్స్ దూరం తీరిపోద్ది అనుకున్నాను. బట్ చెప్తున్నాను కదా, ట్రిప్ మొత్తంలో ద బెస్ట్ రైడ్ అంటే ఇదే నాకు. అసలు ఫ్లైట్కు లేదా కార్లోనే వచ్చేద్దాం అనుకున్నాం, బైక్ కనుక ట్రాన్స్పోర్ట్ చేసి, బట్ అవ్వలేదు. సో ఇలా రావడం వల్ల స్నోఫాల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఈ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్ అంటారు కదా, వాటిలో ఇది ఒకటి అనమాట. ఏంటి బ్రో ఇంత సోది కొడుతున్నావు స్నోకి అంటారా? అంటే జీవితంలో ఫస్ట్ టైం స్నో కదా, మినిమం ఉంటుంది. అసలు ఆ వ్యూ చూడండి, స్నో చూడండి. అమ్మా నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది, కానీ కుదరదు. స్టార్ట్ అవుదాం. ఫుల్ మంచు, ఆయాసం ఎగిరామన్నమాట ఫుల్గా. చూడండి అసలు మొత్తం మంచే, లైక్ స్నోఫాల్.
విషయం లేదు, ఏం లేదు. చాలా చాలా బాగుంది. ఇంకా కొంచెం దూరం వచ్చామో లేదో రోడ్ చూడండి అసలు. రోడ్డుకి అటు ఇటు మొత్తం స్నోతో నిండిపోయింది. చూడండి అసలు కనిపిస్తుందా? మొత్తం కన్ను చూపు మేరలో మొత్తం స్నోతో నిండిపోయాయి అనమాట మౌంటైన్స్ అన్నీ. అబ్బాబాబా వ్యూ. బట్ రోడ్ ఏనబ్బా స్నో పడింది కానీ బాగుంది. బట్ రోడ్ అంతా బురద బురద, బ్లాక్ ఐస్ అంతా ఫామ్ అయిపోయింది కింద. చూడండి అసలు తెల్లగా ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది నాకైతే. బట్ చలి కూడా అదే రేంజ్లో ఉంది, చంపేస్తుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇంకా లే నుండి అయితే స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా తాంగ్లాంగ్లా నుండి పాంగ్కి వచ్చేసాం. పాంగ్ నుండి ఘాటా లూప్స్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఘాటా లూప్స్ దాటేసిన తర్వాత నెక్స్ట్ సర్చు. ఇక్కడ చాలా మంది అయితే ఏమంటున్నారంటే సర్చు దగ్గర నుండి జిస్పాకి అయితే పంపించట్లేదంట. స్నోఫాల్ హెవీ అంటే హెవీగా జరిగిందంట. 3 to 5 feet వరకు స్నో అయితే ఫామ్ అయిపోయి రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. సో మీరు వెళ్ళలేరు. సర్చు దగ్గర అయితే ఫుల్గా ట్రాఫిక్ ఉందంట అబ్బా. అందుకే ఒక రోజు అయితే స్పేర్గా పెట్టుకున్నాము. మామూలుగా ట్రిప్లో 10 days కంప్లీట్ అయింది. మేము 2 days ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాము, ఎందుకంటే మంచిది ఇలాంటివి ఏవో జరుగుతాయని. మా వాడికి కొంచెం ముందు చూపు ఎక్కువ అనమాట. సో చూడండి అసలు రోడ్డు, అమ్మా ఏదో తెల్లని మైదానంలా ఉంది అది. అబ్బబ్బా వ్యూ చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అంతే, నో మాటలు. నాకైతే ద బెస్ట్ వ్యూస్ అనేవి స్నోలో దొరికాయి. స్నో చూడడానికి చాలా బాగుంటుంది అబ్బా, కానీ అనుభవించడానికి దూలైతే తీరిపోతుంది. ఎందుకంటే చలి ఎంత ఉందో నాకు కూడా తెలీదు. నో ట్రాఫిక్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. చెప్తున్నానో లేదో, సర్చు దగ్గర కదా. ఇక్కడేంటి ముందరైతే ల్యాండ్స్కేప్ అయినట్టుంది. ల్యాండ్స్కేప్ వీళ్ళైతే క్లియర్ చేస్తున్నారు. బైక్స్ అయితే సైడ్ నుండి వెళ్ళిపోతున్నాయి. మనం కూడా అలా సైడ్ నుండి వ్యూ చూస్తూ వెళ్ళిపోదాం. వ్యూ చూడండి అసలు, ఎటు చూసిన స్నో, ఇటు సైడ్ అయినా స్నోలో ఆ ఫీలింగ్ వేరబ్బా చెప్పాలంటే. ఇంకా ఏదో కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది. ఇంకా ట్రాఫిక్ దగ్గర నుండి అయితే వచ్చేస్తున్నాం. సర్చు మేము వస్తున్నాం. వ్యూస్ ఇది ఇలానే ఉంటే బాగుండు. పదండి పోదాం. ఇక్కడ ప్లేస్ లాగాం. చుట్టూ చూడండి, చుట్టూ ఐస్ మౌంటైన్స్. లైవ్ స్నో పడుతూనే ఉంది. 2 feet వరకు కొన్ని ప్లేసెస్లో స్నో పేరుకుపోయిందంట. సో సర్చు నుండి అలో చేయట్లేదు అంటున్నారు. వెళ్ళి మనం కూడా ఒక ఎక్కేద్దాం. అమ్మా మాట్లాడుతుంటే నోట్లోంటి పొగలు వస్తున్నాయి అప్ప, లిటరల్లీ. అసలు ఈ వ్యూ చూడండి. అంటే షూ మొత్తం తడిచిపోయాం మా వాడికి. సో క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడేమో రోడ్ అయితే నీట్గా ఉంది. ఇక్కడ అసలు స్నో అంతగా ఏం పడలేదు. బట్ వెనకాల మాత్రం స్నో దంచేసిందబ్బా. కొంచెం అప్సెట్ అయ్యాను ఇక్కడ స్నో లేదని. బట్ దూరంగా నా కొండలు చూస్తుంటే ఓకే ముందర ఇంకా ఉంది మనకి అనే చిన్న హోప్. దట్టు సర్చులో కూడా ఆపేస్తున్నారు స్నో వల్ల అని చెప్పి ఒక టాక్ అయితే వచ్చింది. చూడాలి ఏ రేంజ్లో మనం స్నో అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాము ఏంటి అనేది. ఇక్కడ చూడండి అసలు ముందరేమో ఫుల్ స్నో, వెనకాలేమో ఫుల్ స్నో, మధ్యలో ఇక్కడ అసలు స్నోనే లేదు. చూడండి రోడ్ ఎంత అంటే అంత ఖాళీగా ఉందో. ఒక్కటంటే కొంచెం కూడా స్నో లేదు. ఓ నో. చూడండి ముందర చూడండి, నీట్గా కనిపిస్తుంది మనకు స్నో. ఇప్పుడు మనం ముందరకి ఆ స్నో కొండల్లోకి వెళ్ళాలి. అది వచ్చేసాం. వెనకాల లేదని చాలా అప్సెట్ అయ్యాను. బట్ బ్యాక్ టు స్నో ముందర చూసారు కదా, అదే అనమాట. సర్చు తర్వాత జిస్పాకి వెళ్ళే దారి బార్లచ్చల అంతలా స్నోతో నిండిపోయిందంట. ఇక్కడేమో వాళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తుంది, కనబడుతుంది కదా. చూడండి అసలు ముందర కొండ స్నోతో నిండిపోయింది అసలు. బట్ వెనకాల చూస్తే అసలు స్నోనే లేదబ్బా. బట్ ఇప్పుడు వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుండి. ఇంకా నాకు తెలిసి మ్యాక్స్ సర్చులోనే స్టాపు. వెల్కమ్ టు సర్చుకి అయితే వచ్చేసాం. చూడండి వెహికల్స్ ఎలా ఆగిపోయాయో. మొత్తం అయితే ఆగిపోయింది. ఇక్కడ నుండి మనాలి 177 kilometers అంట. సో ఇంకా వీళ్ళు వదిలినా మనం పోలేం. మనం జిస్పాకి వెళ్ళాలన్నా మినిమం 3 hours కావాలి. సో ఈరోజు స్టే సర్చులోనే వెళ్ళి మాట్లాడేసుకొని ఫిక్స్ అయ్యి
ఉండిపోవాలి. మళ్ళీ రేపు వెళ్ళి మార్నింగ్ లేసి రైడ్ స్టార్ట్ చేద్దాం మనాలికి. సచ్చు దగ్గర ఇది అన్నమాట పరిస్థితి, ఆపేస్తున్నారు అటు ఇటు వెహికల్స్. సచ్చు దగ్గర ఇటు సైడ్ లేన్ ఉండి వచ్చే సైడు సచ్చు దగ్గర అయితే మేము ఇరుక్కోపోయాం. వదిలితే బాగుండు కనీసం రేపైనా. హోప్ సో.